మిత్రులారా, అందరికీ ముందుగా నమస్కారం. 104 సంవత్సరాల మేడే దినోత్సవాన్ని 1/5/2026న మనం జరుపుకున్నాం. ఈ మేడే ఉద్దేశం, మేడే విశిష్టత, మేడే ఆవశ్యకత, మేడే చరిత్ర. ఈ మేడేను చాలామంది అంటే ఈ కాలపు కార్మికులు, ఈ కాలపు యువకులైనా, విద్యార్థులైనా, లేకుంటే మిడిల్ వయసులైనా, ఇంకో వృద్ధ వయసులో ఉన్న వాళ్ళైనా మేడేను కేవలం ఒక సెలవు దినంగానో, లేదంటే ఇది ఒక కార్మికుల దినంగానో అని మొక్కుబడిగా జరుపుకునేటువంటి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మేడే 29 దేశాలలో మేడేను మనం ఇవాళ జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే. కానీ మేడే గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. మేడే అనేది కొంతమంది ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియాలో చూసినాం, ఇది మనది కాదు మేడే, మనం జరుపుకోవాల్సింది విశ్వకర్మ పూజ, మనకు మేడేకు సంబంధం లేదని చెప్పి అంటే కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు. మేడే అనేది మనదైనా ఇంకొకరిదైనా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కార్ల్ మార్క్స్ కార్మిక వర్గ దృక్పథం కోసం, కార్మికునికి ఏ దేశంలో మేలు జరిగినా, కార్మికునికి ఏ దేశంలో ఏ చట్టం ఉన్నా ఆ చట్టం భారతదేశంలో, అలాగే మన రాష్ట్రంలో, మన దగ్గర అమలవుతూ ఉంది అంటే అది ఏ దేశమైనా ఒకటే, అది ఏ ప్రాంతమైనా ఒకటే. కార్మిక వర్గం అనేది ఈ దేశంలో అంతా ఒకటే, సమాన హక్కు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఊళ్ళో ఒకే విధంగా ఉండాలి. 1885 కంటే ముందు అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం, కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం కార్మికులు ఆనాడు పే మార్కెట్ దగ్గర గుమికూడడం జరిగింది. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు గుమికూడి. ఆ సమావేశాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి మరి అమెరికా పోలీసులు ఆనాడు వారిని చెల్లచెదర చేయడం జరిగింది. వారి మీద ఫైర్ ఇంజన్లతో, హైడ్రెంట్ల ద్వారా, వాటర్తో వాళ్ళని చెల్లచెదరం చేయడం జరిగింది. వారి మీద పొగ బాంబులు కూడా విసరడం జరిగింది. అక్కడ తోపులాటలో కొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. అలాగే ఒక పోలీసుకు కూడా కొంత దెబ్బలు తగలడం జరిగింది. మరి ఆ తర్వాత కార్మికులు వారందరూ 8 గంటల పనిదినం కోసం, అంటే అప్పటికే కార్మికులు 8 గంటల పనిదినం కావాలని అడుగుతూ ఉన్నా కార్మికులు నికృష్టమైన, అంటే అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో, అర్ధాకలిలో బిడ్డకు తండ్రి ఎవడో, తండ్రికి బిడ్డ ఎవడో తెలిసినటువంటి నేపథ్యం కాదు. అప్పటికే ఒకవైపు నికృష్టమైన పనిపద్ధతుల మధ్య, అర్ధాకలి మధ్య అణిచివేతల నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతోనే అవాళ కార్మికులు 8 గంటల పనిదినం కోసం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. చివరిగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆ సమ్మెలో దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు సమ్మెలో పాల్గొని 8 గంటల పనిదినం కావాలా, 8 గంటల నిద్ర, 8 గంటల రెస్ట్ అనేటువంటి, కనీస వేతనాలు అనేటువంటిది, ఉద్యోగ భద్రత కోసం గట్టిగా డిమాండ్, గట్టిగా స్లోగన్స్ ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. ఎందుకు తల్లికి బిడ్డ ఎవడో, బిడ్డకు తండ్రి ఎవడో తెలియనటువంటి దుర్భరమైన జీవితాలు ఎందుకు గడుపుతూ ఉన్నారంటే
అప్పటికే 4 గంటలకు సైరన్ వాగేది. 4 గంటలకు లేచి తండ్రి పని ప్రదేశాలకు వెళ్ళేవాడు. మళ్ళా పని రాత్రి 8 గంటలకు ముగించుకొని ఇంటికి 10 గంటలకు ఇంటికి చేరుకుంటే ఆ బిడ్డ అప్పటికి నిద్రపోతూ ఉంటాడు. ఉదయాన్నే తల్లి లేచి పనికి పోయేటానికి ఆ బిడ్డ నిద్రపోతూ ఉంటాడు. మళ్ళీ పని ముగించుకొని ఇంటికి వచ్చే లోపల ఆ బిడ్డ నిద్రపోతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవడు, తండ్రికి బిడ్డ ఎవడు తెలిసేది కదా. అలాంటి నేపథ్యాన్ని నుంచి మాకు 8 గంటల పందినం కావాలని చెప్పి కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో నినాదాలు చేస్తూ పోతూ ఉంటే అమెరికా పోలీసులు పాశవికంగా, రాక్షసంగా, దుర్మార్గంగా ఆ కార్మికులను కాల్చి చంపి ఆ కార్మికులను పొట్టన పెట్టుకున్నారు అమెరికా పోలీసులు. ఆ కార్మికుల్లో మరణించిన కార్మికుల త్యాగాల గుర్తుకు నేడు మనం జరుపుకున్నటువంటి మేడే కార్మిక వర్గం 29 దేశాలలో మేడేను ఘనంగా నిర్వహించా ఉన్నాడు. 8 గంటల పందినం అమలైంది. మన దేశంలో కూడా 1920 నుండి 8 గంటల పందినం అమలైంది. ఇలా అన్ని దేశాలలో 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల రెస్ట్ అనేటువంటిది అమలైంది. అలాంటి 8 గంటల పందినం కోసం కార్మికులు త్యాగాలను గుర్తుగా జరుపుకుంటున్న మేడేను కొంతమంది కేవలం మొక్కుబడిగా జరుపుకునేటువంటి ఒకానొక ధోరణి కార్మిక వర్గంలో ఇటీవలగా తలెత్తింది. మేడేను ఉద్దేశం వేరైనప్పటికీ మేడేను స్మరించుకుంటూనే కేవలం మొక్కుబడిగా జరుపుకునేటువంటి రోజులు ఇవాళ మనకు కనబడతా ఉంది. మేడే ఉద్దేశం అది కాదు. చికాగో నగరంలో చిందించినటువంటి రక్తం తడిసిన ముద్ద నుంచి ఎర్రజెండా వచ్చింది. మేడేను స్ఫూర్తిగా తీసుకోవాలి భవిష్యత్తు పోరాటాలు, మీరేంటంటే ఉద్యమాలకు. అంతే తప్ప కేవలం మొక్కుబడిగా మనం జెండా ఎగిరేసుకొని మేడే అని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మేడే ఉద్యమేమే వెనక్కిపోతూ ఉంది. మేడే ఉద్దేశం అది కాదు. మేడే హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మేడే. అలాంటి మేడేను ఇవాళ మనం జరుపుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనం పరిస్థితులలో మనం ఇవాళ ఉన్నాం. దాని నుండి మనం బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం. మనం ఇవాళ ఈ మేడే ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఈ దేశంలో కార్మిక చట్టాలు మరి ఏఐటీసీ 1920 అక్టోబర్ 31న ఏఐటీసీ ముంబై నగరంలో ఆవిర్భవించింది. మరి అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు. అలాంటి టైంలో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం, ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వంతో పాటు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ ఆశయంగానే ఏఐటీసీ 1920 నుండి పనిచేయడం ప్రారంభించింది. నికృష్టమైన పని పరిస్థితుల నుండి, అర్ధాకలి నుండి, అణిచివేతల నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ మరోవైపు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏఐటీసీ కీలక పాత్ర పోషించింది. ఎన్నో కార్మిక చట్టాల ఆవిర్భావంలో రూపుదిద్దుపోయింది. మన ఉదాహరణకు కార్మిక నష్టపరిహార చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ చట్టం, సమాన ప్రతిఫల చట్టం, ఉద్యోగ స్థాయి నియామక చట్టం, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అమలు చట్టం, ఈఎస్ఐ చట్టం, ఈబీఎఫ్ చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, సేల్స్మెన్ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, ఇలా అనేక కార్మిక చట్టాలలో ఏఐటీసీ ఒకటే ఈ దేశంలో రూపుదిద్దుపోయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏఐటీసీ శ్రేణులంతా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఒకే నినాదం ఉంది మేడే సందర్భంగా, ప్రపంచ కార్మికులారా ఐక్యం కండు అని చెప్పి మనం పిడికిలి బిగించి ఐక్యం కావాలా, అందరినీ ఐక్యమత్యంగా నడిపించాలా. ఆ నడిపించే పాత్ర ఏఐటీసీగా మనం తీసుకోవాలి. కార్మిక వర్గం ఇప్పుడే విద్యుత్ రంగంలో ఇవాళ ముక్కలు చెక్కలుగా అయినారు కార్మికులంతా. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఉద్యోగులు రకరకాల పేరుతో ఇవాళ కార్మిక వర్గం చీలిపోయింది. కార్మికుల హక్కుల గురించి ఇవాళ ప్రశ్నిస్తే మెడ పట్టుకొని గేట్లో నుండి ఇసిరి పారేసినటువంటి ఇవాళ నేపథ్యం మనకు కనపడతా ఉంది. కార్మికుల హక్కులు చట్టాలని ఎవరైనా అడిగితే మరి ఇలాంటి నేపథ్యంలో కార్మిక వర్గం ఏఐటీసీ పక్షాన, ఈ ఎర్రజెండా పక్షాన కార్మికులకు అండగా నిలబడేటువంటి ఏకైక కార్మిక సంఘం ఈ దేశంలో ఏఐటీసీ. మరి ఏఐటీసీని బలపరచాలా, ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విద్యుత్ రంగంలో బలోపేతం చేయడం కోసం కులం, మతం, ప్రాంతం అన్నిటికీ అతీతంగా ఏఐటీసీని బలపరిచే కార్మిక వర్గ హక్కుల కోసం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్.